పోలీస్ కావాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చాడు. 2 సార్లు ఎస్ఐ ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయ్యాడు. దేశ సేవే లక్ష్యం అనుకున్న ఆ యువకుడు చివరికి హైదరాబాద్ లోనే ఎందుకు బాంబు పెట్టాలనుకున్నాడు? అతన్ని ఉగ్రవాదంలోకి నడిపించిన కారణాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. అసలు ఎవరి సిరాజ్? ఉగ్రదాడుల కుట్ర కేసులో అరెస్ట్ అయిన విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పోలీసు ఫ్యామిలీలో పుట్టిన సిరాజ్ తను కూడా ఎస్ఐ కావాలని కలలు కన్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో కోచింగ్ కూడా తీసుకున్నాడు. 2 సార్లు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యాడు. అటువంటి సిరాజ్ ఉగ్రవాదాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఈ విషయంపై పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే సిరాజ్ కన్వెన్షన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లో ఉండగానే సిరాజ్ ఉగ్రవాదంపై ఆకర్షితుడయ్యాడు. మతపరమైన ఎమోషనల్ స్పీచ్లు విని ఒక వర్గం మీద కోపంతో రగిలిపోయాడు. తనలాంటి వాళ్లతో పరిచయాలు పెంచుకుంటూ ఏదైనా చేసి చూపించాలన్న భావనలోకి వెళ్లిపోయాడు. వరంగల్కు చెందిన పర్వాన్, హైదరాబాద్కు చెందిన సమీర్, యూపీకి చెందిన బాదర్తో కలిసి ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నాడు. జాకీర్ నాయక్, అహ్మద్, షేక్ యాకూబ్, షేక్ జావీద్ ప్రసంగాలతో సిరాజ్ గ్రూప్ బాగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అహిం పేరుతో రాడికల్ సంస్థను సైతం సిరాజ్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది. ఇంటర్నెట్లో బాంబు ఎలా పెట్టాలి అన్న దానిపై సిరాజ్ సెర్చ్ చేశాడు. టిఫిన్ బాక్సులలో బాంబులు పెడితే ఎవరికీ అనుమానం ఉండదని ఫిక్స్ అయిపోయాడు. అమెజాన్ నుంచి టిఫిన్ బాక్సులు కూడా ఆర్డర్ చేశాడు. హైదరాబాద్ లో మెటీరియల్స్ దొరకవని తెలిసి తన సొంత ఊరు విజయనగరంలో పేలుడు పదార్థాలను తెచ్చుకున్నాడు. ఐఈడీ బాంబు తయారీకి అవసరమైన పేలుడు పదార్థాలను సైతం కొనుగోలు చేసింది సిరాజ్ ముఠా. మొదట విజయనగరం రద్దీ ప్రాంతాల్లో బాంబు పేల్చాలని వారు కుట్ర చేసినట్లు కన్ఫెషన్ రిపోర్ట్లో ఉంది. ఈ క్రమంలో పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ హ్యాండిల్ కు తగిలించిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా ఒక్కడే చేయలేదు. ముంబై, ఢిల్లీ, కర్ణాటకలో ఉన్న కాంటాక్టుల ద్వారా అతను ఒక గ్రూప్ ని ఫామ్ చేశాడు. వాట్సాప్ కాళ్ల ద్వారా మాట్లాడేవాడు. టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్లు కానీ చేసేవాడు కాదు. ఎవరూ పట్టుకోలేరన్న ధీమా. ఇక అసలైన ట్విస్ట్ ఏంటంటే సిరాజ్ టిఫిన్ బాక్సుల ఆర్డర్స్, వాట్సాప్ చాట్లు, పేలుడు పదార్థాల కోసం చేసిన లావాదేవీలు అన్ని పోలీసుల టెక్నికల్ ట్రాక్ లో పట్టేశారు. ఒక సెల్ ఫోన్ ను అనుమానంతో పరిశీలించిన పోలీసులకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇది సింపుల్ క్రైమ్ కాదు, పెద్ద కుట్ర అని. ఆ ఫోన్ ద్వారా మొత్తం గ్రూప్ వారి చాటింగ్ హిస్టరీ, జీపీఎస్ లొకేషన్స్ అన్నీ బయటపడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు సిరాజ్, సమీర్ ఇద్దరిని కూడా పట్టుకుని విజయనగరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దురదృష్టం ఏంటంటే సిరాజ్ తండ్రి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. కానీ కొడుకు మాత్రం తప్పుదారి పట్టి దేశంలో గందరగోళం సృష్టించే కుట్రకు లీడ్ తీసుకున్నాడు. విజయనగరంలోని డీసీసీబీలో సిరాజ్ పేరిట ఎస్బీ, ఎఫ్డి ఖాతాలున్నాయి. వాటిని దర్యాప్తు అధికారులు పరిశీలించగా విడతల వారీగా 70,000, 80,000 చొప్పున పలుమార్లు జమ చేసినట్లు బయటపడింది. ప్రస్తుతం అతని ఖాతాలో ఏకంగా 42 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డీసీసీబీలో సిరాజ్ తండ్రి పేరుతో ఉన్న లాకర్లో ఏమున్నాయి అనే దశలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. యువత ఎలాంటి ప్రసంగాలు వింటున్నారు, ఏ గ్రూప్ లో చురుగ్గా పాల్గొంటున్నారు, ఎలాంటి వీడియోలు చూస్తున్నారు అనే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లల మనసులో ఏముంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి వారితో తరచూ మాట్లాడాలి. లేదంటే ఇలా దేశ శాంతిని భంగం చేసే మార్గాన్ని యువత ఎంచుకునే ప్రమాదం ఉంది. సో బీ కేర్ఫుల్.